వాక్యాన్ని విందాము. ఎంతసేపు అయినా మరి చక్కగా ఓపికతో దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతాము. దేవుడు మనతో మాట్లాడను కాక. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు డిస్టర్బ్ చేయదు. అందరు బాగున్నారా? చెప్పండి. బాగుంటే బాగున్నామని చెప్పండి. మంచి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి, ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఈ రీతిగా ఆయన సన్నిధిలో వాడుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుడికి స్తోత్రాలు. నేను కొత్త వాక్యం నేను చెప్పలేదు, ఎప్పుడు ఇన్న వాక్యమే, కానీ దాంట్లో కొన్ని మెలకలు ఉంటాయి చూడండి. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది. వాక్యానికి దేవుడు ఒక పేరు పెట్టాడు, అది రెండంతుల కట్టడం అంట. ఒక వ్యక్తి ఒక రీతిగా మాట్లాడినా దాన్నే ఇంకొక రీతిగా కూడా దేవుడు వారి ద్వారా మాట్లాడిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మొట్టమొదటిగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సంచారం చేస్తున్న దినాల్లో మొట్టమొదటి అద్భుతమైన చెప్పండి ఒకసారి. ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ చేస్తుంది ఏది చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏంది? కానాను పెళ్ళిళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానాను విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు అక్కడ ద్రాక్షరసాన్ని సిద్ధపరిచినట్టుగా చూసుకున్నాం. కానీ దానికంటే ముందు దేవుడు అద్భుతం చేయడానికి ముందు అక్కడ మనిషి యొక్క పాత్ర ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎలాగంటే చెప్పండి, యేసుక్రీస్తు ఆ వివాహానికి వచ్చినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు తన తల్లి అయిన మరియా తన దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పింది. చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు, ఇంకా నా సమయము రాలేదు. కాబట్టి మళ్ళీ కొన్ని క్షణాల్లోనే కొన్ని నిమిషాల్లోనే ఆయన ఏమన్నాడంటే, ఆ రాతి బాణాలు ద్రాక్షరసము ఏదైతే సిద్ధపరిచారో అవన్నీ ఖాళీ అయిపోయింది. కాబట్టి ఆయన అన్నాడు, వాటిలో నీళ్ళని నింపండి అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ నీళ్లు యేసుక్రీస్తు కూడా నింపొచ్చు, కానీ అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని పనిలో మనిషి యొక్క పాత్ర ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకుండా నాకు జవాబు రావాలంటే వస్తుందా? ప్రార్థన ఎవరు చేయాలి? నేను ప్రార్థన చేస్తేనే, మనిషిని ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యము చేస్తాడు. చూడండి, ఆ రోజు కూడా అక్కడ జరిగిన సంగతి అదే. యేసుప్రభు అన్నాడు, ఆ రాతి బాణంలో నీళ్లు నింపండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నీళ్లు నింపారు. వాళ్ళ పనింది నీళ్లు నింపేంత వరకు, నీ పనింది ప్రార్థన చేసేంత వరకు. హల్లెలూయా. నీ పని ఏంటంటే దేవుని మందిరానికి వచ్చేంత వరకు. ఆ తర్వాత నీ అవసరం ఏంది, నీ ఆలోచన ఏంది, సమస్తము ఆయన్నే సమకూడి జరిగిస్తాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పనిలో మనిషి యొక్క పాత్ర ఖచ్చితంగా ఉండాలి. అందుకే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు అన్నాడు, మీరు రాతి బాణంలో నీళ్లు నింపండి, నేను దాన్ని ద్రాక్షరసంగా చేస్తాను. ఎందుకు యేసుక్రీస్తు చేయలేడా? నీళ్లు కూడా ఒట్టి కుండ పెట్టినా సరే, ఒట్టి రాతి బాణాల్లో కూడా యేసుక్రీస్తు తన శక్తి ద్వారా, తన కలిగిన బలము ద్వారా, తన కలిగిన జ్ఞానము ద్వారా ఆ రాతి బాణాలను నింపి అనే ద్రాక్షరసంగా మార్చొచ్చు. కానీ అక్కడ మనిషి యొక్క పాత్ర కావాలి. హల్లెలూయా. అందుకే ఏమన్నాడంటే, వాటిని మీరు నింపండి, నేను వాటిని మారుస్తాను. హల్లెలూయా. ఇవన్నీ కొత్త మాటలు కావాలి. ఇంతకుముందు మనం వేరే రీతిగా విన్నాం. యేసుక్రీస్తు అక్కడ వచ్చి ద్రాక్షరసాన్ని మార్చేశాడు, ఇంతవరకు విన్నాం. కానీ అక్కడ మనిషి యొక్క పాత్రని ఎప్పుడు మనం గమనించము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, లాజరు సమాధి విషయంలో కూడా అదే జరిగింది. మనం ఏం చదువుకుంటాము, లాజరు సమాధి దగ్గరికి యేసుక్రీస్తు వచ్చి లాజరును లేపేశాడు. కానీ అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, మొదటిగా చెప్తున్నాడు వాళ్ళకు, లాజరు సమాధికి ఎదురుగా ఉన్న రాయిని మీరు ఎవరు తీయాలి? నేను తీయాలి. ఎవరు తీయాలి? మనము తీయాలి. లాజరు సమాధికి ఎదురుగా ఉన్న రాయిని మనం వదిలిస్తేనే ఆయన లాజరు బయటికి, ఆ రాయిని కూడా యేసు ప్రభు తొలగించవచ్చు. మనం అనొచ్చు, ఎందుకు ప్రభువా, నీవు శక్తిమంతుడవు కదా, కొండలను పెక్కలించగలిగిన శక్తి నీకుంది,
అని మనము ఒక ఆలోచన చేయొచ్చు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన చేసే అద్భుత కార్యము దగ్గర మనిషి ఉండాలనేది ఆయన కోరిక. హల్లెలూయా. ఆయన పనిలో మనిషి ఉండాలనేది ఆయన చిత్తం. అందుకే అక్కడ ఉన్న వారితో చెప్పాడు, ఆ రాయిని మీరు పొర్లించండి, లాజర్ని నేను లేపుతాను. గమనించండి జాగ్రత్త, తర్వాత మళ్ళీ అడుగుతాను. చూడండి, అదే రీతిగా యేసుక్రీస్తు సంచరిస్తూ సువార్త చేస్తూ సముద్ర తీరానికి వచ్చాడు. ఇవన్నీ ఉన్నాయి, చెప్తాను. సముద్ర తీరానికి వచ్చాడు. సముద్ర తీరానికి వచ్చినప్పుడు ఉదయకాల సమయంలో రాత్రంతా కష్టపడి శ్రమపడి సముద్రంలో వలలేసి వట్టి వాళ్ళను తీసుకొని వచ్చి కడుతున్నారు. ఎవరు? సీమోను పేతురు తన సహోదరుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు చేపలు దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ చేపలు దొరకలేదు. అదే సమయానికి యేసు ప్రభువు అక్కడికి వచ్చి తన నావలు ఎక్కి కొంతసేపు ప్రచారం చేశాడు, సువార్త చెప్పేశాడు. సువార్త చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, చూడండి చూడండి, లూకా సువార్త 5:4-6 రాయబడి ఉంటుంది. ఏమంటే, మీరు నావను లోపలికి తీసుకెళ్ళండి, ఇంకా కొద్దిగా లోతుకు తీసుకెళ్ళి మీరు వలలు వేయండి అనగానే పేతురు అన్నాడు, అయ్యా రాత్రంతా కష్టపడ్డాము, అలసిపోయాము, సరే నీ మాట ప్రకారంగా నేను మళ్ళా వేస్తాను అని వేయగానే ఏమొచ్చింది అక్కడ? ఇవన్నీ మీరు ఇంతకుముందు విన్న మాటలే. హల్లెలూయా. అంటే అక్కడ మనం అర్థం చేసుకున్నది ఏంటి? వలలు మనం వేస్తే చేపలని ఆయన రప్పిస్తాడు. హల్లెలూయా. వలలు మనం వేస్తే చేపలు ఆయన రప్పించగలుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని పనిలో మనిషి యొక్క పాత్ర ఖచ్చితంగా ఉండాలి. అదే రీతిగా చూడండి, ఈ లోకంలో చాలా మంది మనం అనుకుంటాము, మన జ్ఞానం ద్వారా, మన శక్తి కొలది, మన బలం కొలది మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాము అని అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా సరే దినమంతా కష్టపడి ఆహారాన్ని కొనుక్కొస్తాం, ఆహారాన్ని తెచ్చుకుంటాం ఇంటికి. ఆకలి లేకపోతే ఆహారం అవసరం. మీరు ఆ ఆకలి ఎవరి వాళ్ళు తెలుసా? ఆకలి ఎవరిస్తారు? ఆకలి ఎవరిస్తారు? తీయండి, వాక్యం తీయండి. మలాకి గ్రంథము మలాకి గ్రంథంలో ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవు లేనిదే భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? హల్లెలూయా. భోజనం మనం తినడానికి మనకు ఆకలి ఎవరి ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. నీవు ఈరోజు అది దేవుడిచ్చిన జ్ఞానం ద్వారానే నీవు సంపాదించుకోగలుగుతున్నావు, దేవుడిచ్చిన బలం ద్వారానే అది సంపాదించుకోగలుగుతున్నావు. కానీ దాన్ని తినే అధికారము, దాన్ని తినే అవకాశం కూడా దేవుడే ఇవ్వాలంట. హల్లెలూయా. ఏమని రాయబడింది? ఆయన సెలవు లేకుండా ఆహారము తిని సంతోషించే భాగ్యము దేవుడే మనకి ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా చాలా మాటలు మనము గ్రహించలేము. ఇవన్నీ రోజు మన జీవితంలో జరిగేవే. చూడండి, మనము ఏదో మన ఆరోగ్యం బాగాలేకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అంతేనా? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు చెప్పండి? ఏం డాక్టర్ సాధారణంగా అడుగుతున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు? చూస్తాడు, మందులు ఇస్తాడు, అంతేనా? అదే మందులు ఇచ్చినప్పుడే డాక్టర్ గారు నాకు కొద్దిగా అలాగే ఆరోగ్యం ఇవ్వండి అని అడుగుతామా? ఒకవేళ అడిగితే ఆయన ఇస్తారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మలాకి గ్రంథము 4:2 రాయబడింది, ఆరోగ్యము ఆయననే ఇస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇవన్నీ రోజువారీ మన దినచర్యలో జరిగే విషయాలు. ఇవన్నీ మనము గ్రహించలేని విషయాలు. ఇవన్నీ మనతోనే జరుగుతుంటాయి కానీ మనం గ్రహించలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈరోజు అందంగా ఉండడం కోసము, సౌందర్యంగా కనపడడం కోసము రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. వేలకు వేలు పెట్టి బ్యూటీ పార్లర్లకు వెళ్ళి వేలకు వేలు పెట్టి రకరకాల అతను హెయిర్ స్టైల్ అంటావా, వస్త్రాల స్టైలు, దుస్తులు, బట్టల స్టైల్ అంటావా, రకరకాలుగా ఈరోజు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందము కూడా దేవుడే ఇస్తాడు మీకు. చూడండి, మనము ఆర్డర్ ఇచ్చి మరి బంగారు దుకాణాలకు వెళ్ళి, జ్యువెలరీ దుకాణాలకు వెళ్ళి రకరకాల
బంగారు ఆభరణాలను తీసుకుంటాం, కానీ మనకు అందం ఎవరు ఇవ్వాలి? అందం ఎవరు ఇవ్వాలి? అంతేనా? మనము ఆభరణాలను కొంటాం, మనకు అందం ఎవరు? కొంతమంది చూడండి, ఏం పెట్టుకోకుండానే అందంగా ఉంటాం, ఏం పెట్టుకోకుండానే, ఏమి ధరించకుండానే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారు. ఎందుకంటే దీని వాక్యం సెలవుస్తుంది, ప్రేమ దేవుడు ఇలా ఆభరణాలు పెట్టుకోకూడదని చెప్పడం కాదు, కానీ దేవుడు మనిషికి ఎక్కడ ఏ రంధ్రం ఉండాలి, ఎక్కడ ఏది ఉండాలి అని దేవుడు మొత్తం ఆయన సెట్ చేసుకొని నాకు ఇష్టమైన పాత్ర అని చేసుకొని నిన్ను భూమి మీదకి పంపించాడు. మళ్ళీ భూమి మీద మనం రకరకాల రకరకాలుగా మనం ఈ లోకంలో ధరించుకోవడం కోసం ఏవేవో చేస్తూ ఉంటాం. ఆ చెవులకి ఒక్కటి పెట్టుకుని వెళ్ళిపోవడం, నాలుగు ఇక్కడ నుండి ఇక్కడి వరకు వేసుకునే ఉంటాం. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, అందము దేవుడు ఇస్తాడు. చూడండి, అందాన్ని గురించి రాయబడిన మాట ఎస్తేరు గ్రంథము 2:3-9 రాయబడింది. అంటే 3వ వచనముల ఆ రాజు ఆ దేశంలో ఉన్న కన్యకలు సౌందర్యవతులు అందరినీ ఆ యొక్క రాజ్యభవనానికి పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు వారందరిలో ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు. ఆమె ఎవరంటే ఎస్తేరు. వస్తికి బదులుగా రాణిగా ఉండడం కోసము ఎస్తేరును ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఎన్నుకున్నాడు ఆమెను? ఎందుకంటే అక్కడికి పిలిపించిన వారందరూ ఎవరంటే అందమైన వారు, సౌందర్యవతులు. ఆ సౌందర్యవతుల్లో కూడా ఈమె సౌందర్యంగా ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఎస్తేరును ఎన్నుకున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థమైన మాట ఏంటంటే, ఆభరణాలు వస్త్రాలు మనం కొనుక్కోగలుగుతాం, కానీ అందము ఎవరివ్వాలంటే ఎవరివ్వాలి చెప్పండి? దేవుడివ్వాలి. హల్లెలూయా. మనకు అందము దేవుడివ్వాలి. చూడండి, జ్ఞానము, మన పుస్తకాలు ఎన్ని వేగంగా కొనుక్కుంటాం, పుస్తకాలు ఎన్ని అంటే ఎన్ని కొనుక్కుంటాం, కానీ జ్ఞానం ఎవరు ఇవ్వాలి? యాకోబుకు రాసిన పత్రికలు రాయబడి ఉంటుంది ఏమంటే 1:5 ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న వాడు ఏం చేయాలి? నన్ను, ఎవరిని కాదు, నన్ను, జ్ఞానం కొద్దిగా ఉన్నాయడలా ఏమంటారు కదా, స్టేషనరీ దుకాణానికి వెళ్ళి కొనుక్కోండి అని రాయబడలేదు. పుస్తకాలు కలిగిన దుకాణానికి వెళ్ళి ఆ జ్ఞానము ఇక్కడ దొరుకుతుంది, జ్ఞానము అక్కడ దొరుకుతుందని రాయబడలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరికైనా జ్ఞానము తక్కువగా ఉంటే వాడు నన్ను వచ్చి అడగాలి. ఎవరిని? ఆయనను, దేవుణ్ణి అడగాలి. అందుకే ప్రేమ దేవుని బిడ్డరా, మనం ఎన్నో పుస్తకాలు కొనొచ్చు, ఎన్నో గ్రంథాలు కొనొచ్చు, కానీ మన జ్ఞానం ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. అర్థమైందా? మొదటిగా ఏం చెప్పండమ్మా? కానాను విందులు అంటే మీరు ఎట్లా చెప్పాలంటే, నీళ్లు మేము నింపితే ద్రాక్ష రసము తను చేస్తాను, ఈ రీతిగా చెప్పాలి. లాజర్ దగ్గరికి వచ్చేసరికి రాయిని నేను తీస్తే లాజర్ను ఆయన లేపుతాడు. చూడండి, వలలు మేమేస్తే చేపలు ఆయన తోలుకొని వస్తాడు. బుక్కులు నేను కొనుక్కుంటే జ్ఞానము ఆయన ఇస్తాడు. ఆభరణాలు నేను కొనుక్కుంటే సౌందర్యము ఆయన ఇస్తాడు. ఆహారము నేను సంపాదించుకుంటే నాకు ఆకలి ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక మాట చెప్తాను. క్రైస్తవులకు, ప్రతి క్రైస్తవునికి, ఒకని కాదు, భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవునికి 3 తండ్రులు ఉంటారు. 3 తండ్రులు ఉంటారు. ఒకసారి చెప్పండి ఎవరెవరు? మీకు తెలిసినంత వరకు చెప్పండి, తెలిసినంత వరకు చెప్పండి. కన్న తండ్రి ఒకడు, ఇక రెండవ ఆయన ఎవరు? రెండవ ఆయన అంటే ఆత్మీయత, మనల్ని ఆత్మీయతలోకి నడిపేవాడు. మూడవ తండ్రి ఎవరు? పరమ తండ్రి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవునికి 3 తండ్రులు ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా పట్టుకొని మీకు 3 తండ్రులు ఉంటారంటే వాడుకుంటారా? ఏమైనా దేవుని బిడ్డారా, దేవుని వాక్యం చేసి మనం క్రైస్తవులుగా గమనించవలసిన విషయం, గ్రహించవలసిన విషయం, ప్రతి క్రైస్తవునికి 3 తండ్రులు ఉంటారు. ఒకరు కన్న తండ్రి, రెండోవాడు ఆత్మీయత తండ్రి, మనల్ని ఆత్మీయతలో బలపరిచేవాడు. మూడవ తండ్రి ఎవరంటే పరమ తండ్రి, అంటే దేవుడు.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం గ్రహించలేని విషయాలు ఆయన వాక్యంలో మరుగుపరిచి ఉంచాడు. వాటిని గ్రహించడమే మనము జ్ఞానులుగా ఈ లోకములో వెలువడతాము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరికైనా జ్ఞానం కొదువు అంటే ఆయన చెప్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 147:5 అంటున్నాడు, నా దగ్గర జ్ఞానానికి కొదవలేదు, నా దగ్గర జ్ఞానానికి కొదవలేదు, ఎవరు ఎంత అడిగి తనకు ఇస్తాను, ధారాళముగా ఇస్తాను. ఆయన అంటాడు, తన దగ్గరికి వచ్చిన ప్రతి వారిని ఆయన స్వీకరిస్తున్నాడు. అడుగు ప్రతి వారికి ఆయన ఏం చేస్తున్నాడంటే ధారాళము దయచేస్తున్నాడు. ఇంత తీసుకోని కాదు, ఇంత తీసుకోని కాదు, ఆయన నీకు సరిపోయేంత వరకు నీవే చాలు అనాలి, కానీ ఆయన ఎప్పుడు నేను నీకు ఇంత ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే అంత దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ప్రతి మనుషునికి 4 రకాల నిద్రలు ఉన్నాయి. నేను ఎన్ని చెప్పాను ఇప్పటి వరకు, ఎన్ని చెప్పాను అర్థమైందా? 1 కానాను వివాహము, లాజరు సమాధి, చేపలు వలలు, ఇంకా జ్ఞానము, ఆరోగ్యము, సౌందర్యము. ఇవన్నీ సాధారణంగా మనకు జ్ఞాపకం ఉండిపోతుంది అనుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 రకాల నిద్రలు ఉన్నాయి. 4 రకాల నిద్రలు అంటే మొదటిది సాధారణమైన నిద్ర. సాధారణమైన నిద్ర ఏదో కొద్దిసేపు కునుకులు తీసుకోవడం, అలసిపోయి కొద్దిసేపు అనుకున్నాం అనుకోండి, ఏదైనా చిన్న శబ్దం వచ్చినా, ఏదైనా చిన్న కట్టెబడినా, ఏదైనా చిన్న పత్ర సౌండ్ వచ్చినా ఏం చేస్తారు? లేస్తారు. దాన్ని సాధారణమైన నిద్ర అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ఏంటంటే నెమ్మదితో నిద్ర. చూడండి, కీర్తనల గ్రంథము 4:8 రాయబడింది, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. హల్లెలూయా. అంటే నీవు నెమ్మదితో పండుకోవాలి అంటే, నెమ్మదితో పండుకోవడం అంటే ఏంటంటే, రాత్రి అవుతుంది, సాయంత్రం అవుతుందా, తిన్న తర్వాత నిద్రిస్తాం అంటే ఇక అక్కడనే నిద్రలో పోతామని కాదు. రాత్రికి నిద్రిస్తున్నప్పుడు ఉదయం లేస్తాము అనే ఈ నిద్ర నెమ్మదితో తిని విశ్రాంతి కొరకు నెమ్మదితో పండుకోవడము. హల్లెలూయా. దాన్ని నిద్ర నెమ్మదితో పండుకోవడం అంటే తిరిగి లేస్తాడు అని అర్థం. హల్లెలూయా. ఏదో అలసట తీసుకోవడం కోసము రాత్రి నిద్రపోవాలి కాబట్టి రాత్రి నిద్రిస్తున్నాడు, ఉదయాన్నే లేస్తాడు. దాన్ని నెమ్మదితో నిద్రపోవడము అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొకటి మూడవది ఏంటంటే మరణ నిద్ర. తీయండి, కీర్తనల గ్రంథం 13:4 రాయబడి ఉంటుంది. నేను మరణ నిద్ర నొందకుండాను, వాణ్ణి గెలిచితనని నా శత్రువులు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షించకుండాను నా కన్నులకు వెలిగిము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరణ నిద్ర, మరణము ఎవరి ద్వారా లభించింది? మనకు మరణము ఎవరి ద్వారా లభించింది? కాదు. కారణం, వాళ్ళు మరణించడానికి గల కారణం సాతాను. అంతేనా? సాతాను. హల్లెలూయా. ఇక్కడ కూడా రాయబడిన మాట అదే. దావీదు అంటున్నాడు, నేను మరణ నిద్ర నొందకుండా నా కన్నులకు వెలుగునిమ్ము. నేను నా శత్రువుల ఎదుట ఓడిపోకుండా ఉండడానికి నా కన్నులకు వెలుగునిమ్ము. అంటే ఇప్పుడు పరమశత్రువు మనకెవరు? సాతాను. ఈ భూమి మీద ఉన్న ప్రతి నీతిమంతుడికి శత్రువు ఎవడంటే సాతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మరణ నిద్ర నొందకుండా ఉండడానికి నా కన్నులకు వెలుగునిమ్మని కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణ నిద్ర అంటే ఇక సచ్చినోడికి అప్పుడు రాడు. మన పితరులు ఎందరో మరణ నిద్రలో ఉందారు, అంతేనా? మరణ నిద్రలో ఉందారు, వాళ్ళందరూ ఇక అప్పుడు రారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఏమంటే ఈ లోకంలో కనుక పాపం చేస్తూ చనిపోతే, ఈ లోకంలో కనుక క్రీస్తు లేకుండా చనిపోతే, క్రీస్తుకు వ్యతిరేకంగా కనుక ఈ లోకంలో మనం చనిపోతే అంట మనము నరకానికి అయితే సరాసరి వెళ్ళిపోతాం. కానీ మన జన్మస్థలాన్ని ఆయన తూడిపేస్తాడంట. అర్థమవుతుందా? హల్లెలూయా. భూమి మీద మనం పుట్టిన స్థలము ఫలానా,
తల్లికి పలానా తండ్రికి కుమారుడు పలానా స్థలంలో పుట్టాడు అని ఆ స్థలాన్ని గురించి ఎప్పుడు మాట్లాడుకోరంట. దాన్ని మరణ నిద్ర అన్నారు. మరణ నిద్ర అంటే క్రీస్తు లేకుండా చనిపోవడము. హల్లెలూయా. 4వ చూసుకుందాం. 4వ నిద్ర అంటే క్రీస్తు నందు నిద్ర. హల్లెలూయా. క్రీస్తు నందు నిద్ర. మొదటిగా ఏంటంటే సాధారణంగా ఏదో కొద్దిసేపు కుడుకు తీసుకోవడము. రెండవది నెమ్మదితో నిద్రపోవడము. మూడవది మరణ నిద్రపోవడము. 4వది క్రీస్తుతో నిద్ర. ఈ మరణ నిద్రలో పోయిన వాడు మళ్ళీ అప్పుడు రాడు, కానీ క్రీస్తు నందు నిద్రించిన వారు మళ్ళీ వస్తారు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. తీయండి, మొదటి తెస్సలోనిలకు రాసిన పత్రిక 4:16 రాయబడి ఉంటుంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా. ఎవరు లేస్తారంట? క్రీస్తు లేకుండా కనుక చనిపోతే మరణ నిద్ర. ఇక వాడు ఎప్పుడు రాడు, ఈ భూమికే పరిమితం అయిపోతాడు. వాడు ఆ నరకానికే దిగిపోతాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నందున్న వాడు ఏం చేస్తాడంటే క్రీస్తుతో పాటు ఆయన ఆర్భాటముతోని ప్రధాన దూత శబ్దముతోని బూరలూదుకుంటూ వచ్చినప్పుడు ఆ క్రీస్తు నందున్న వాడు ఏం చేస్తాడంటే లేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీస్తు నందున్న మనము ధన్యులము. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఇర్మియా గ్రంథము 10:8. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఈ మాట చదవండి మీరు ఎవరైనా. ఇందులో 10వ అధ్యాయం 8వ వాక్యం. ఇది ఈ లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్న మాట. परंतु वे पशु तरीके धीरे मूर्ख है, मूर्तियों से क्या पूछा, वे तो काटी है. హల్లెలూయా. తెలుగులో చదువుతాను, బాగా అర్థమవుతుంది, వినండి. 8వ జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజల వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. హల్లెలూయా. క్రీస్తు ద్వారా కలిగిన జ్ఞానమేమో ఒకరిని జీవితాన్ని మారుస్తుంది, ఒకరిని సరిచేస్తుంది, ఒకరిని నీతి మార్గంలో నడిపిస్తుంటే ఈ బొమ్మల పూజల వలన ఈ లోకంలో ఈరోజు వెంబడిస్తున్న అనేకమైన ఈ యొక్క క్రియల ద్వారా ఆ జ్ఞానం ఏంటంటే వాడి ద్వారా వీళ్ళు పొందుకునేది ఏంటయ్యా అంటే వ్యర్థమైన జ్ఞానం అంట. అది వాడిని సరిచేయలేదు, వాడిని బ్రతికించలేదు, వాడిని నిత్య రాజ్యానికి నడిపించలేదు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది జ్ఞానము నా దగ్గర ఉంది రండయ్యా అంటే. ఈరోజు ఎవరు వింటున్నారు? ఎవరైనా వింటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డారా, కుమ్మరం దగ్గర కుమ్మరోళ్ళు ఉంటారు కదండి. కుమ్మరోళ్ళ దగ్గర కుమ్మరాయన ఏం చేస్తాడు అంటే ఒక కుండ చేశాడు, ఒకటేమో జల్లెడ్లాగా చేశాడు. పాతకాలంలో ఉండేవంట. జల్లెడ అంటే గంజి వంపడానికి పనికి వస్తాయంట. కుండలో అన్నం ఉండి దాన్ని ఈరోజు అయితే మనం డక్కన పెట్టి వంపేస్తాం. ఆ రోజు అలా కాదు, దాన్ని పల్టేసేవారంట. అటువంటి దాన్ని ఏమంటారు? జలముఖుడి అంటారు. హల్లెలూయా. ఆ రీతిగా రెండు ఒక దగ్గర పెట్టారంట. ఒక దగ్గర పెడితే మనం ఎలాగ మాట్లాడుకుంటున్నామో అలాగూ ఆ కుండ జలముఖుడి రెండు ఈ రీతి అనుకుంటున్నాయంట. జలముఖుడి అనుకున్నదంట, నన్ను ఇంత చిన్నగా చేశాడు, నన్ను ఇంత చిన్నగా చేసి ఇన్ని రంధ్రాలు పెట్టాడు, నన్ను ఇంత చిన్నగా చేసి ఇన్ని రంధ్రాలు పెట్టాడు, అంత పెద్ద కుండ చేసి దానికి ఒకటే మూతి పెట్టాడు అన్నదంట. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. జల్లెడ అనుకోండి. జల్లెడ కుండ దగ్గర పోతే మనకు అర్థం కాదు. జల్లెడ డబ్బాలు ఉంటాయా? బియ్యం వేసే డబ్బాలు అనుకోండి. ఇప్పుడు ఆ డబ్బాకి ఎన్ని మూతలు ఉంటాయి? జల్లెడకి ఎన్ని రంధ్రాలు ఉంటాయి కదా. ఆ జల్లెడ డబ్బాతో నట్టుందంట. ఆ డబ్బాను చూసి ఇది విసుక్కుంటుంది. దానికి అంత పెద్దగా చేశాడు, దానికి ఒకటే డోర్ పెట్టాడు, ఒకటే మూత పెట్టాడు.
ఇంత చిన్నగా చేసి నాకు ఇన్ని రంధ్రాలు పెట్టాడు. ఈ జల్లెడ చేసిన ఆయన కానీ ఈ కుండ చేసిన ఆయన కానీ నా మీద ఎన్ని దినాల నుండి కోపం ఉన్నదో. ఆ కోపం ఉన్నది చేసిండా ఆయన? కోపంతో చేసిండా? దాని పని దాన్ని చేయాలని దానికోసం చేశాడు. ఈ డబ్బా పని డబ్బా చేస్తుంది, జల్లెడ పని జల్లెడా చేస్తుంది. కాబట్టి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందున్న మనలో ఎవరి బాధ్యత, ఎవరి ధన్యత, దేవుడు ఎవరు ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా వారిని చేసి ఉంచాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మనము దేవునిలో ఒక పాత్రగా ఉండాలి. హల్లెలూయా. మనము దేవునిలో ఒక పాత్రగా ఉండాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. లేదు నేను జల్లెడ్లాగా ఒకరి మీద నేను సాకులు చెప్పుకుంటాను, ఒకరి మీద నేను ఇలా ఉంటాను అంటే సరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. దేవుడు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ మనుషులని వాడుకోవడము ఆయనకి ఇష్టము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఈ దయ్యం ఉందే, దయ్యం భూమి మీదకి ఎవరి కోసం వచ్చింది చెప్పండి ఒకసారి. ఎవరి కోసం వచ్చింది? ఎవరి కోసము ఆ దయ్యంగా మారింది చెప్పండి. వాక్యం అయిపోయింది. దయ్యము ఎవరి కోసం నిర్మించబడింది? ఎవరి కోసం తయారు చేయబడింది? హల్లెలూయా. ఈ విషయం తెలుసా మనకి? దయ్యము మన కోసమే వచ్చింది. ఎందుకంటే పరలోకములో ఆర్భాటముతోని మంచి శబ్దాలతో, మంచి స్వరాలతో దేవుని ఆరాధిస్తుండే ఆ లూసిఫర్ ఒకరోజు దురుద్దేశము కలిగింది, దురాలోచన కలిగింది. దేవుడు అంటున్నాడు ఏమనంటే, నీవు నా పనిదానం, నీవు నా పనే చేయాలి. ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకోండి, రాజు యొక్క సింహాసనం మీద ఎవరు కూర్చోనికి అధికారం ఉంటుంది? రాజకుమారునికి. లేదు ఆ ఇంట్లో పనిచేస్తున్నారు, ఎన్నో తరాల నుండి, వాళ్ళ తాతలు ముత్తాతల నుండి పనిచేస్తున్నాడు అనుకోండి. ఇది ఇన్ని రోజులు మా ఇంట్లో పనిచేస్తున్నాడు, ఇన్ని ఆ సింహాసనం మీద కూర్చోబెడదామంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలన్నీ దేవుని పనివారు. దేవదూతలు దేవుని పనివారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను నా పోలికలు చేసుకున్నా, నా కుమార్తెలు నా సింహాసనం మీద అధికారం కలిగారు అన్నాడు. హల్లెలూయా. ఈ మాటతోనే ఆ సాతానుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుండి మేము నిన్ను ఆనందపరుస్తున్నాము, మేము నిన్ను మహిమపరుస్తున్నాము, మేము నీ నామాన్ని హెచ్చిస్తున్నాము, నీ నామాన్ని ఘనపరుస్తున్నాము. ఎక్కడో ఉన్న భూమి మీద ఉన్న మనుషుడికి ఈ సింహాసనం ఇస్తాడంట అని అదేమైందంటే పగబట్టేసింది. దేవునికి వ్యతిరేకంగా మారిపోయింది, దేవునికి శత్రువుగా మారిపోయింది. తనతో ఉన్న సైన్యాన్నంతా, తనతో ఉన్న ఆ యొక్క దేవదూతల సమూహాన్నంతా సమకూర్చుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో భాగము దేవదూతల్ని అది సిద్ధపరచుకుందంట. ఇప్పుడు చూడండి, పొలిటీషియన్లు ఎలక్షన్లు వస్తే నాయకులు మా యొక్క ఇంతమంది మా వెంబడి తిరుగుతున్నారు, ఇంతమంది, మాకు ఎలక్షన్ టైంలో అర్థమవుతుంది ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, ఎవరు విజయవంతంగా అయ్యారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మూడున్నర భాగము దేవదూతల్ని అది ఏం చేసిందంటే తన వశంలో చేసుకున్నారు. ఇక ఆ దేవదూత చెప్పినట్లే వాళ్ళు వినాలి. దేవుని దగ్గరికి రోజు ఆరాధించడానికి వెళ్ళొద్దు అంటే వాళ్ళు వెళ్ళరు అసలు. ఇక దేవుని గురించిన మాటలు మనం మాట్లాడొద్దు అంటే వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే దాని వశంలో చేసుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో దేవుని సింహాసనం మీద మనుషులు కాదు, నేనే కూర్చోవాలని ఒక అధికారము, ఒక ఆలోచన, దురుద్దేశం కలిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? దాన్ని తోసేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట గ్రహించండి. ఆకాశం మీద దోసేసాడు అనుకోండి, ఈ భూమి మీద ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ప్రపంచంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? చంద్రుడు ఉన్నాడు, ఇంకా చాలా రకాల గ్రహాలు అనేవి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడెక్కడ వెళ్ళకుండా సరాసరి భూమి మీదకి ఎందుకు వచ్చింది? దానికి కావాల్సిన వాళ్ళు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, నాకు కాదు ఇంకెవరికి కాకూడదు. దేవుని సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టాలని దేవుడు ఆలోచన చేస్తే, సాతానుడు ఏం చేస్తున్నాడంటే, నాకు కావాల్సింది, నాకు దక్కవలసిన ఆ సింహాసనము ఈ మనుషులకు ఎలాగో దక్కిస్తావు అని ఇక్కడ వచ్చి ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం.
ఈ సమాజంలో మనం గ్రహిస్తే ప్రేమను దేవుని బిడ్డారా, ప్రతి విగ్రహం అది అమ్మదన్న కానీ, అయ్యదన్న కానీ, మారమ్మదన్న కానీ, మరి అమ్మదన్న కానీ, ఈ ఆఖరికి యేసు ప్రభు బొమ్మ ఉన్నా కూడా దాని వెనుక పనిచేసేది ఎవరంటే సాతానుడు. హల్లెలూయా. గ్రహించండి, చర్చిలో కూడా యేసు ప్రభు బొమ్మలు ఎప్పుడు బొమ్మల అవసరం దేవుడు అన్నాడు. ఈ భూమి ఏంది కానీ, నీళ్ళ ఏంది కానీ, ఆకాశం ఉంది కానీ ఏ రూపాన్ని పెట్టుకోకూడదు మనం. ఏ రూపం మనకు అక్కర్లేదు. యేసు ప్రభు బొమ్మను పెట్టి నేను ప్రార్థన చేస్తున్నా అంటే నీ ప్రార్థన అంటే ఎక్కడ అవుతుంది తెలుసా? ఆ లూసిఫర్ దగ్గరికి వెళ్ళి. నిజం ఇది. ఈరోజు ఈ ప్రపంచంలో మనం చూస్తున్న ఈ సమాజాన్ని చూస్తుంటే మనం గ్రహించాలి, వాటి వెనకాల అద్భుతమైన కార్యాలు చేసేది, వాటి వెనకాల వాళ్ళని మబ్బులు పెట్టేది ఏంటంటే సాతాను యొక్క క్రియలు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరలోకంలో దక్కంది ఈ భూమి మీద ఉన్న మనుషులకు పరలోకము దక్కకుండా భూమి మీద వచ్చి మనుషులలో కార్యాలు జరిగిస్తున్నాడు. అందుకే మొట్టమొదటి బాణం దగ్గరికి, ఆదాము దగ్గరికి వచ్చింది. దానికి అవసరం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఆ ఆకాశంలోని, మధ్య ఆకాశంలోని ఎక్కడో పడిపోవాలి. కానీ సరాసరి ఏదేను తోటలోకి వచ్చి అవ్వ దగ్గర వచ్చి సంభాషణ చేస్తూ వారిని తప్పుతో మళ్ళిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ వెళ్ళాలంటే నరకానికి వెళ్ళాలి కానీ పరలోకానికి వెళ్ళకూడదు. ఇంకొక మాట, నరకం ఎవరి కోసం చేశాడు తెలుసా? నరకం అగ్నిగుండం అంటమే. ఈరోజు భూమి మీద ఈ చలం యేసుక్రీస్తు లేకుండా, పాప క్షమాపణ లేకుండా, యేసు రక్తంలో కడగబడకుండా అనేకులు నరకానికి వెళ్ళిపోతున్నారు. నరకానికి వెళ్ళవలసిన మనుషులు కాదు, నరకములో ఉండవలసిన మనుషులు మానవులుగా మనం కాదు. ఆ నరకము దేవదూతల కోసం చేశాడు, ఆ సాతాను యొక్క సమూహాని కోసము చేశాడంట. మన దేవుని బిడ్డలారా, ఈ మాటలు గ్రహించండి. ఇకనైనా ఈ లోకములో అర్థం కాని విషయాలు మన మధ్యలోనే చాలా ఉంటాయి. వాటన్నిటిని గ్రహించి క్రీస్తునందు నిరీక్షణ కలిగి విశ్వాసం గలవారమై మన జ్ఞానాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ, రోజు రోజుకు అభివృద్ధి పరుస్తూ క్రీస్తులో బలపడాలనేది దేవుని యొక్క ఆశ. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరికైనా జ్ఞానం లేదా నా కుమారుడా, నా దగ్గరికి నా జ్ఞానాన్ని బోధిస్తాను. ఒకసారి ఒక మాట చెప్పిస్తాను. సామెతల గ్రంథం ఉంది, సామెతల గ్రంథాన్ని చదవండి, లేకపోతే చదివించుకోండి. ఎలా ఉంటుందంటే చెప్పు తీసుకుని కొట్టినట్టుంటుంది సామెతల గ్రంథము. దాన్ని చదువుకుంటా, ఎందుకంటే అది సామెతల్లాగా ఉంటాయి. ఇప్పుడు కథ భావాలు ఎలా చేస్తారో ఆ రీతిగా ఉంటాయి ఆ మాటలు. ఒక వచనం ఇక్కడ ఉందంటే ఆ వచనానికి ప్రేమ దేవుని బిడ్డ అది ఎలా ఉంటుందంటే చెప్పు తీసుకుని కొట్టినట్టు ఉంటుంది. అందుకే ప్రేమ దేవుని బిడ్డ ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తూ, వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతూ, జాగ్రత్తగా మన జీవితాల్లో దాన్ని నెమరు చేసుకుంటూ కనుక ఉంటే ప్రేమ దేవుని బిడ్డరా, సాతానుడు వెలుపల బయట వాడు నోరు తెలుసుకొని ఉన్నాడు. ఎప్పుడు వస్తారో వాళ్ళని మింగులుమా అని వాడు ఎదురు చూస్తున్నాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, మనం వాని నోట్లోకి వెళ్ళకుండా ప్రేమను దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క సింహాసనం మందు మనం కూర్చోవాలని ప్రేమను దేవుని బిడ్డలారా దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఈరోజు విన్న ప్రతి మాటని చూడండి. ఈ లోకములో మనం పుస్తకాలు కొంటాం, జ్ఞానాన్ని కొనలేము. ఆహారాన్ని కొంటాము, ఆరోగ్యాన్ని కొనలేము. ప్రేమను దేవుని బిడ్డలారా, అందము మనకు కలిగిన ఈ అందము, మనకున్న అందము మనకు తక్కువదా? మళ్ళీ మనం వేసుకుంటే అది ఇంకా అందాన్ని ఇస్తుందా? ప్రేమను దేవుని బిడ్డలారా, నీ అలంకరణ కూడా దేవునికి ఇష్టంగా ఉండాలని దేవుని కోరిక. చూడండి, మనం ఈ లోకంలో ఎంతగానో ప్రయాసపడుతుంటాం, ఎంతగానో మనం సంపాదించుకోవాలనుకుంటాం. కానీ దాన్ని తినే అధికారం కూడా దేవుడు నీకు ఇవ్వాలి. నీవు ఆహారాన్ని సంపాదిస్తున్నావు కానీ దాన్ని తినే అధికారం కూడా ఆయన ఇస్తున్నాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఈరోజు రోజంతా ఎంతో శ్రమపడి సంపాదించుకొని ఇంటికి వస్తున్నారు. కొంతమంది నెమ్మదితో నిద్రలేకపోతున్నారు. వింటున్నారా? నెమ్మదితో నిద్రపోలేకపోతున్నారు. రాత్రి అంతా టెన్షన్ల ద్వారా, రాత్రి అంతా అనేకమైన సమస్యల ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా, బంధువులు, స్నేహితులు, వాళ్ళు పనిచేసే దగ్గర అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ప్రాబ్లమ్స్తో మనుషులు ఈ రోజులు బ్రతుకుతున్నారు. కానీ నీవు నేను నెమ్మదితో నిద్రపోతున్నామంటే మనకు యెహోవా తోడుగా ఉన్నాడని మనం నమ్మాలి. హల్లెలూయా. అందుకే ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ 4 నిద్రల్లో మనం ఏ నిద్రలో ఉండాలని ఇష్టపడుతున్నాం? మరణ నిద్ర మాత్రం మనకు రాకూడదు. ఎందుకంటే మనము ఆయన వారసులుగా ఆయన ఎన్నుకున్నాడు. మనము ఆయన వారసులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటి వరకు ప్రతి మాటను బట్టి ఒకసారి నెమరు వేసుకోండి. నిజమే కదా, లాజరు సమాధి దగ్గరికి కనుక వస్తే నేను నా రాయిని తీస్తేనే కదా ఆయన లోపల నుండి నన్ను పిలిచేది.
ప్రేమ. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైతే తలుపు తీస్తాడో. ఆయన తలుపు తీసుకోకుండా రాలేడా? ఆలోచించండి. నీవు తలుపు తీస్తేనే ఆయన రావాలా? నీవు తలుపు తీయకపోయినా కూడా ఆయన రావచ్చు. కానీ అక్కడ ఏం చేయాలంటే తలుపు నీవే తీయాలి. హల్లెలూయా. అక్కడ తలుపు నీవే తీయాలి. హల్లెలూయా. ఆ బాణల్లో నీళ్లు నీవే పోయాలి. సమాధి ఎదుట ఉన్న రాయిని నీవే దొర్లించాలి. సముద్రముల వలలు నీవే వేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు అన్నీ గ్రహించండి. ఒకసారి మన మనసులో దేవుని ఎదుట ఆలోచన చేయండి. ప్రభువా, నిజమే, నేను లేకుండా నేను వాడబడకుండా, నేను నీ పనిలో లేకుండా నేను సంపూర్ణము కాలేను. ఏమన్నా దేవుని బిడ్డారా, అందుకే నేను వాక్యం సెలవిస్తున్న ప్రకారముగా ఈ లోకంలో ఎంతోమంది పశుప్రాయులు ఉన్నారు. పశువులను చూడండి, పశువులు ఏం చేస్తాయి? వాటికి తాడు ఉన్నంత వరకే మనుషుల హక్కులు కానీ అవి ఒక క్రమబద్ధంగా నడుస్తాయి. దానికి తాడు వదిలేసామనుకోండి, పశువు అంటే గుర్రమే అనుకోండి, గుర్రానికి లగం ఉన్నంత వరకు ఏం చేస్తుంది? నీవు ఎక్కడ చెప్పితే అక్కడ తిరుగుతావు. ఆ లగాన్ని వదిలేయండి, అది అక్కడ తిరగాలో అక్కడ నిన్ను తిప్పుతారు. ఆ తర్వాత మీరు ఆలోచన చేయండి. ప్రేమ దేవుని సమయంలో ఒకసారి ఆలోచన చేసి దేవుడితో మొరపెట్టండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన నా తల్లి, దయగల నా ప్రభువా, నీ ఘనమైన ఉత్తమైన శక్తి కలిగిన నామని బట్టి నీకు వందనాలు. దేవా, మీరు ఇచ్చిన కృపను బట్టి గడిచిన వారం అంతా నా ప్రభువా సజీవులుగా నుంచి మరొక వారు నీ సముఖానికి చేర్చినందుకే సమకూర్చుంటే నీకు వందనాలు. దేవా, మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి నీ సన్నిధిని చేరి నేను స్తుతించి, నేను కీర్తించి, మయంపరిచి నీ జీవం కలిగిన మాటలు నాతో మా అందరితో నేను మాట్లాడినందుకే వందనాలు. దేవా, నీ యొక్క పనిలో మేము ఎంతగానో ప్రధానమైన పాత్రలుగా ఉండాలని నీ యొక్క ఆశ. దేవా, నీ పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి, నీ పాత్రలుగా మమ్మల్ని నిలబెట్టండి. ఈ సన్నిధిలో బలపరిచి స్థిరపరిచి నడిపించి మా ఇంటి కొంతమంది ఇప్పటి వరకు విన్న ప్రతి మాటను దేవా, ఇక్కడ ఉన్నవారు అదే రీతిగా లైవ్లో చూస్తూ విన్నవారు ప్రతి వారికి నీ కృపను, నీ యొక్క దయను నా ప్రభువా, అయా నా తండ్రి, సాతాను సమూహాల నుండి నా తండ్రి ప్రతి బిడ్డను మీరే రక్షించి నడిపించి మీ నిత్యరాజ్య వారసులుగా నడిపించి మహిమ పొందమని ఇచ్చిన అవకాశం బట్టి అయ్యగారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఆయన పడుచున్న పాటను, ఆయన చేసిన పరిచయను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి అభివృద్ధి పరిచి నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు. ముందున్న సమయం అంతా నా తండ్రి అయ్యగారికి సమర్పిస్తూ ఈ సన్నిధిలో మొరపెట్టి నా తండ్రి నీకు వేడుకుంటూ అయాని బిడ్డలందరికీ సమాధానం దయచేయండి. ప్రత్యేకించి కుమారుడు చింతలు బట్టి ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డకు ఆరోగ్యాన్ని, బలాన్ని అయ్యా, మరొక దయాకీటాన్ని నీ బిడ్డకి చెందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశ్రయించి బలపరిచి జ్ఞానం ఎందు వయసు ఎందుకు నడిపించి మాయం పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము నా పరమ తండ్రి. శరీరారెవ్వరు నా ప్రియుడు